ఏదైతే ఎక్స్ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంది. సీఎంగా ఆయనకున్న సీఎం ఇంతకు ముందు ఆయన సీఎంగా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు. ఒక ఎక్స్ సీఎంగా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడా కూడా డ్రాప్ చేయకుండా యాజ్ టీజ్గా మేము ఇస్తున్నాం. అటువంటి ఇప్పుడు సీఎంగా ఉన్న భద్రత ఈయన అడిగితే ఎలా ఇస్తారండి ఎవరైనా? ఎక్కడ కూడా ఏమి వైలేట్ చేయట్లేదు. నేను ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయులు వంగలపూడి అనిత గారిని కొన్ని విషయాలు అడగాలి. ఏంటి అంటే అసలు మీకు Z+ కేటగిరీ సెక్యూరిటీ అంటే అవగాహన ఉన్నదా? ఎందుకు నేను ఈ విషయం అడుగుతున్నా అంటే అవగాహన లేకుండా అసలు విషయాన్ని తెలుసుకోకుండా మీరు మీడియాని పిలిచి మీడియా ముందల ఏది పడితే అది మాట్లాడడం వల్ల మీకున్న గౌరవము, అదే కాకుండా హోంమంత్రి పదవికి ఉన్న గౌరవం అన్నది దెబ్బతింటుంది. ముందుగా Z+ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏంటో ఒకసారి మీ పక్కన ఉన్న పోలీసు వాళ్ళని అడిగి తెలుసుకోండి, లేదంటే ఈ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. Z+ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే సెక్యూరిటీ కాదు. అది దేశంలోని పెద్ద పాలిటీషియన్స్కి, పెద్ద బ్యూరోక్రాట్స్కే ఇస్తారు. Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఏముంటుంది అంటే మినిమం 55 మంది సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు. అందులో కూడా 10+ అంటే 10కి పైగా NSD నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. మిగతా వాళ్ళు పోలీస్ పర్సనల్స్ ఉంటారు. దాని తర్వాత అదర్ సెక్యూరిటీ అంటే వేరే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. వేరే సెక్యూరిటీ సిబ్బంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పరికరాలు ఉపయోగించే వాళ్ళు అట్లా. అది కాకుండా అంటే సెక్యూరిటీ సిబ్బంది 55 మంది కాకుండా ఇందులో ఆయుధాలు వచ్చేసి సొఫిస్టికేటెడ్ వెపన్స్ అంటే రెగ్యులర్గా వాడే వెపన్స్ కాకుండా ఈ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకి సపరేట్గా కొన్ని సొఫిస్టికేటెడ్ వెపన్స్ అన్నది ఇస్తారు. అది కాకుండా అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నది వీళ్ళ దగ్గర డివైస్లు ఉంటాయి. ఈ Z+ కేటగిరీ ఉన్న పర్సనల్స్కి ఏదైతే అడ్వాన్స్ కమ్యూనికేషన్ డివైస్లు కూడా ఇస్తారు. అది కాకుండా హై లెవెల్ ఎక్విప్మెంట్లు కొన్ని వాడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జామర్లు అట్లాంటివి కూడా వాడతారు. ఇక సెక్యూరిటీ పర్సనల్స్ ఆయుధాలు కాకుండా వాహనాలు ఏంటంటే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇస్తారు. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అది కూడా ఒక కాన్వాయ్ అనేది ఉంటుంది. ఆ కాన్వాయ్లోనే ఎస్కాట్ వెహికల్ కూడా ఉంటాయి. ఇది Z+ కేటగిరీ సెక్యూరిటీ వాళ్ళకి ఇస్తారు. అది కాకుండా సర్వేలెన్స్ అంటే ఈ Z+ కేటగిరీ సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నది ముందుగానే పోలీసులు అన్ని సర్వేలెన్స్లో పెడతారు. అది కాకుండా క్లోజ్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఒక షీల్డ్ లాగా ఈ Z+ కేటగిరీ ఉన్న వాళ్ళని కాపాడతారు. ఎవరిని దగ్గరికి రాకుండా వీళ్ళు అంటే 55 మంది మినిమం సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాపాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్నా, లేదంటే ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పటికి కూడా అప్పుడు కూడా ఈ షీల్డ్ లాగా వీళ్ళు కాపాడతారు. అది కాకుండా ఇంటెలిజెన్స్ కోఆర్డినేషను అంటే ఈ వ్యక్తి ఎవరైతే Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నాడో ఆ వ్యక్తికి ఏదన్నా థ్రెట్ ఉందా, ప్రాణహాని ఉందా అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందుగానే ఈ కోఆర్డినేషన్ అన్నది ఈ Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న అధికారులతో చేస్తారు. అది కాకుండా ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఏదైనా ఎమర్జెన్సీ అనేది వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ Z+ కేటగిరీ ఎవరికైతే ఇచ్చిర్రో ఆ వ్యక్తికి ఏదైనా ఎమర్జెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హార్ట్ అటాక్ లేదంటే ఎవరైనా అటాక్ అనేది చేస్తే దీనికోసం రెస్పాన్స్ అన్నది ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది అని ఈ సెక్యూరిటీ పర్సనల్కి ముందుగానే ట్రైనింగ్ అనేది ఇస్తారు. మీకు Z+ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏంటో అసలు తెలియదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి Z+ కేటగిరీ సెక్యూరిటీ అన్నది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నాడు. రెండో వైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు లేదండి నాకు ఓన్లీ 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు అని చెప్పేసి ఏకంగా కోర్టుకు వెళ్ళిండు. కోర్టుకు వెళ్ళి అయితే ఎవరో అబద్ధాలు ఆడలేదు కదా. అందుకే ఒకసారి ముందుగా మాట్లాడడానికి ముందు ఒకసారి అర్థం చేసుకోండి మీరేం మాట్లాడుతున్నారో. ఒకసారి పక్కన ఉన్న పోలీసు వాళ్ళతో డిస్కస్ చేయండి. నేను ఈ విషయం చెప్తాను ప్రెస్కి అని చెప్పేసి. లేదు మన ప్రెస్కి ఏది పడితే అది చెప్పేయచ్చు, అసలు పట్టించుకోరు వీళ్ళు ప్రెస్ వాళ్ళు, ప్రజలు కూడా పట్టించుకోరు అంటే ఇక మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. అయినా అతనికి తాడేపల్లి హౌస్లో ఉంటే పెద్ద పెద్ద గోడల మీద కరెంటు వైర్లు, ఆ చుట్టూ చాలా పెద్ద పెద్ద ప్రహరీ గోడ, ఏంటది సంథింగ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఇవన్నీ ఆయనకు ఉండి 980 మంది సెక్యూరిటీ అక్కడ పనిచేసేవారు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం ఆయన గురించి పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 980 మంది సెక్యూరిటీలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసేవాళ్ళు అని చెప్పేసి మీరు ఏదైతే అంటున్నారో దీన్ని మీరు నిరూపించగలరా? ఎందుకు అంటే మీరు ఒక హోంశాఖకి మంత్రి. హోంశాఖ మంత్రిగా మీరు ఏది పడితే అది మాట్లాడకూడదు. ఏది మాట్లాడినా ఏదన్నా ప్రూఫ్ తోటి మాట్లాడాలి. 980 మంది మీరు ఉన్నారు అని చెప్పేసి మీరు ప్రూఫ్ చేయండి, ఉండేవారు అని చెప్పేసి ప్రూఫ్ చేయండి. ఒకటో విషయం. రెండో విషయము అదే 980 మందిని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడా అది మీరు ప్రూఫ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నాకు సీఎం తరహాలో నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అడగలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగిండు అంటే
నాకు జూన్ 3వ తారీఖు ఉన్న సెక్యూరిటీ ఇవ్వండి అంటే జూన్ 3వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారికి Z+ సెక్యూరిటీ ఉన్నది. ఆ సెక్యూరిటీని తీసేసి ఈరోజు అంటే కేవలం 2 సెక్యూరిటీ గార్డులనే పెట్టారు. ఒక ఎక్స్ సీఎం, అందులో ఒక పార్టీకి లీడరు, అందులో ఇంత పలుకుబడి ఉన్న నాయకుడు, ఇంత థ్రెట్ ఉన్న నాయకుడు, ఆ నాయకుడికి కావాలని చెప్పేసి సెక్యూరిటీని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావడంలో ఇది ఒక పెద్ద హత్యాకోణం కూడా అయి ఉండొచ్చు అని చెప్పేసి ప్రజల్లో ఆల్రెడీ అనుమానం ఉంది. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు పెద్ద గోడలు ఉంటే మీకెందుకు, కరెంటు వైర్లు ఉంటే మీకెందుకు, చుట్టూ చాలా పెద్ద ప్రహరీ గోడలు కట్టుకుంటే మీకెందుకు, లేదంటే మొత్తం పెద్ద తాజ్మహల్ కట్టుకుంటే మీకెందుకు, మీకు దానికి సంబంధం ఏముంది? ఆయన ఏమన్నా కట్టుకుంటాడు, ఆయన ప్రాణాలకి హాని ఉంది, ఆయన తాతను ఎట్లా చంపారు, ఆయన తండ్రి ఎట్లా చనిపోయాడు అన్న విషయం ప్రపంచానికి తెలుసు. కాబట్టి ఆయన తాను ఎట్లా సెక్యూర్గా ఉండగలను అని చెప్పేసి ఆయన తన సెక్యూరిటీని చూసుకుంటున్నాడు. అందులో తప్పేముంది? ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకి అబద్ధాలు చెప్పడం మానేయాలి. అసలు మీరు చెప్పిన అతిపెద్ద అబద్ధం ఏంటి అంటే, ముందుగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి Z+ సెక్యూరిటీ అన్నది కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి అబద్ధం చెప్పారు. ఆ అబద్ధాన్ని మీరు ప్రూఫ్ చేసి చూపించండి. ఆయనకి Z+ సెక్యూరిటీ ఈరోజు ఉందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే Z+ సెక్యూరిటీ అన్నది రాష్ట్ర ప్రభుత్వం కిందికి రాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ కిందకి కూడా వస్తుంది. అందుకే మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మీరు మాట్లాడాలి అని చెప్పేసి నేను సగౌరవంగా విన్నవించుకుంటున్నాను మీకు.